బాపట్ల జిల్లా చీరాలలో ఉన్న అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసాహార వ్యర్థాలను సమీపంలో సైడ్ డ్రైనేజీలో పడేస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ప్రతి 3 రోజులకోసారి నిలిచిపోయిన వ్యర్థాలను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు బాధ్యతగా తీసుకుని నిర్వర్తించాల్సిందిగా పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యర్థాలను తొలగించిన తరువాత కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లి దుర్వాసన నివారణకు చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ విషయంపై దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూనియర్ స్పందిస్తూ ఇది ప్రజలకు ముప్పుగా మారే పరిస్థితి, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు పోయే జనాలందరూ కూడా ముక్కు మూసిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసి అక్కడ పోలీసి వాళ్ళ చూడడానికి 2-3 రోజులు కూడా జనాల వాసన తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి రెస్టారెంట్ వాళ్ళు వ్యాపారం చూసుకున్నారే తప్ప ఇక్కడ మనుషుల యొక్క ఆరోగ్యం చూడలేదు. ఈ రోడ్లు పోయే ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని పోవడం తప్ప మరి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు. పక్కన థియేటర్ ఉంది, ఈ పక్కన రెస్టారెంట్ ఉంది, ఈ పక్కన షాప్ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపు కొడుతూ రోడ్లంతా కూడా భయంకరమైన సర్వస్వం ఉంది. పరిస్థితి ఉంది. ఫార్మసీ ఉంది, ఈ ఫార్మసీ మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా అందులో కొన్ని జనాలు కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మరి ఇప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద సరైన చర్య తీసుకొని వాళ్ళ హోటల్ మీద సరైన సేఫ్టీ లేకుండా చేసినందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ అభివృద్ధి రెస్టారెంట్ అనేది మరి వాళ్ళు